ఆఫ్ గాడ్, దేవుని కుమారుడివి. హల్లెలూయా. హల్లెలూయా. మీరు చేతులు ఎత్తారు కదా, ఆల్రెడీ దేవుని ఫోర్స్ నీ చేతుల్లోకి వచ్చింది. ఈరోజు నీ ఇంట్లోకి వెళ్ళి నీ సమస్యల మీద చేతులేసి ప్రార్థించు. ఈరోజు అవన్నీ కూడా బ్రతలైపోతాయి. హల్లెలూయా. నెక్స్ట్ చదువుతారా? నెక్స్ట్ చదువుతారా? నీతి కార్యములు జరిగెను, జరిగించిరి, వాగ్దానములు పొందిరి. ఓ హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఊరికే రెండు చేతులు ఊపుకుంటూ వచ్చావేమో, ఈ రోజు వాగ్దానం తీసుకొని ఆయన నీతో పలికిన ప్రతి వాగ్దానము నీ కుటుంబంలో, నీ బిడ్డ జీవితంలో, నీ జీవితంలో అది జరిగించుకోవడానికి ఆ వాగ్దానాన్ని తీసుకెళ్తావు ఇక్కడ నుంచి. హల్లెలూయా, హల్లెలూయా. మామూలుగా వెళ్ళవు నువ్వు ఇక్కడి నుంచి. పక్కన చెప్పు, మామూలుగా వెళ్ళవు. రెండు చేతులు ఊపుకుంటే వెళ్ళవు. చెప్పు, రెండు చేతులు ఊపుకుంటే వెళ్ళవు. వాగ్దానం అనండి. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయండి? దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేశాడు, మోషేతో వాగ్దానం చేశాడు, దేవుడు ఆదాముతో వాగ్దానం చేశాడు, ఇస్సాకుతో వాగ్దానం చేశాడు. చెప్పట్లా. కొత్త నిబంధన వచ్చిన తర్వాత ఈ బైబిల్లో ఉన్న ప్రతి మాట అవునన్నాడంట ఆయన. హల్లెలూయా. ఈ బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానము అది నీ కొరకే ఇచ్చాడంట ఆయన. ఎంతమంది నమ్మతం? నేను చెప్తున్నా, నీకు అర్థం కావట్ల వాక్యం. హల్లెలూయా. నీకు వాక్యం అర్థమైందనుకో, లేచి గంతులేస్తావు. హల్లెలూయా, ఓ హల్లెలూయా. ఈ వాక్యంలో ఉన్న, ఈ బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానము ఎవరికి కావాలో వారు గట్టిగా హల్లెలూయా చెప్తావా? హల్లెలూయా. ఇలా అరవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఊరికే పోవడానికి రాలా. కొద్ది మంది అయ్యారు కదా, ఏదో వాక్యం చెప్పేసి వెళ్తారని రాలా. హల్లెలూయా. దిస్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఇది దేవుని యొక్క ప్రణాళిక. దేవునికి కావాల్సింది మంది కాదు, విశ్వసించగలిగే, నమ్మగలిగే ఒక్క హృదయం చాలానికి. ఆయన శిష్యులు ఎంతమంది అండి? ఆయన శిష్యులు ఎంతమంది? మీరు 12 మంది అని చెప్తే తప్పు వాక్యం చెప్పారంటారు కొంతమంది. ఎందుకంటే అనేక మంది వచ్చారంట ఆయన శిష్యులుగా చేరడానికి. అనేక మంది వస్తే ఆయన మాటలు అర్థం కాక అనేక మంది వెళ్ళిపోయారంట. హల్లెలూయా. బికాజ్ దే డోంట్ నో, దే డోంట్ అండర్స్టాండ్ ద వర్డ్. ఆయనకి వాళ్ళ మాట అర్థం కాలా, వారు అర్థం చేసుకోలేకపోయారు ఆయన మాటని. ఆయన మాట వారికి అర్థం కాల, అందుకని వారు వెళ్ళిపోయారు. అందులో మిగిలింది ఎంతమంది తెలుసా? 500 మంది. ఎంతమంది మిగిలారు? 500 మంది ఉన్నారు కదా. ఈ 500 మంది వెళ్ళి సేవ చేస్తారు అనుకున్నారంట అందరూ. 500 మందికి కూడా వాక్యం అర్థం కాలేదంట, వారు కూడా వెళ్ళిపోయారంట. హల్లెలూయా. హల్లెలూయా. చివరికి మిగిలింది ఎంతమందో తెలుసా?